రైట్ మిత్రులారా, అయితే కాంగ్రెస్ పార్టీ అడుగడుగున కబ్జాలు చేస్తున్న విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. మరి పరిపాలన ఏమో గాలి కొదిలేసిర్రు, ఆ ప్రజాపాలన జాడ లేకుండా పోయిందని చెప్పేసి ఆరు మాట్లాడుతూ ఉన్నారు. అందులోనూ పొట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 180 ఎకరాలు కబ్జాకు గురైంది, దాన్ని తహసీల్దార్ ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగిందని చెప్పేసి కుల్లాగా విప్పి చెప్పిండు. మొన్న రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితుడు ఆయనేమో 1000 కోట్ల భూ కుంభకోణం చేసిరు. తర్వాత ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఒక తహసీల్దార్ పేరు ముందుకు వస్తుంది. అసలు ఏంది ఇదంతా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన ఎంఆర్ఓ చూసిర్రా. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమంలో ఎంఆర్ఓ 180 ఎకరాలను అప్పచెప్పిండట. చూసిరు కదా. ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేశారంటే కలెక్టర్ సంజాయిషి ఇచ్చారు అంటే తప్పు జరిగింది అనే కదా. పంట కొనమని చెప్తే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ని సస్పెండ్ చేస్తారు, కానీ కుంభకోణం చేసిన ఎంఆర్ఓను సస్పెండ్ ఎందుకు చేయరు? ఎంఆర్ఓ 100 ఎకరాలు ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేస్తే కేవలం ట్రాన్స్ఫరేనా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక ఎంఆర్ఓ 180 ఎకరాలు, 1-2 కాదు 180 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న పెద్ద షాపూర్ గ్రామంలో 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ మనిషి ఏం చేసిందంటే, ఈ ఎంఆర్ఓ ఏం చేసిందంటే ఓ ప్రైవేట్ కంపెనీకి దారదత్తం చేసినట్టు. అంటే లీజ్ గీజ్ ఏముంటుంది, కబ్జా అనేదిగా. ఒక లీజుకి ఇచ్చిన ఏం చేసినా ఒక్కసారి ప్రభుత్వ భూమి ఇస్తే అది ప్రైవేటీకరణ అయిపోయి ఆ భూములు వారి స్వాధీనం అయిపోతాయి తప్ప ప్రభుత్వాల అండర్లో ఉండయి. దాని గురించే పొట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు బట్టలు చింపి రోడ్డు మీద నిలబెట్టినట్టుగా బాజప్తుగా నీట్గా కంప్లీట్గా చెప్పారు. ఒడ్లు కొనట్లేదని ఒక బస్సు డ్రైవర్ ప్రశ్నిస్తేనే అతన్ని సస్పెండ్ చేసే ఈ రోజుల్లో ఈరోజు 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే అతన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తారా? ఇందులో కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో తహసీల్దార్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభుత్వం పెద్ద హ్యాండ్ ఉందని చెప్పేసి ఆయన యొక్క వ్యవహారాన్ని బయట పెట్టండి. అదే మీరు ఒకసారి వినుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈ రోజు ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రెస్పాండ్ అయితేనేమో బహుశా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎట్లా ఎంఆర్ఓ గారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ఏంది అర్థం? తప్పు జరిగిందనే కదా. కలెక్టర్ గారు సంజాయి తీసుకోవాల్సి వచ్చిందంటే ఏంది అర్థం? తప్పు జరిగినట్టే కదా. కరీంనగర్ లో ఒక ఆర్టీసీ డ్రైవర్ని ఒడ్లు కొనండియా మక్కను కొనండియా అంటే ఆయన సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఎంఆర్ఓ 100 ఎకరాలు హైదరాబాద్ శంషాబాద్ లో మన ఎయిర్పోర్ట్ నడి పొట్టున పక్కన ఉన్న ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొసీడింగ్లు ఇచ్చేసి ప్రైవేటులకు దారదత్తం చేస్తే మీరేంటి ట్రాన్స్ఫర్ చేస్తారా? డిస్మిస్ చేయరు. వేర్ ఇస్ యువర్ ఎంక్వైరీ? విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడ ఉంది? చూసిర్రా, విజిలెన్స్ ఎంక్వైరీ ఎడిపోయింది. మన తెలంగాణ రాష్ట్రం అసలు విజిలెన్స్ అనేది ఒకటి ఉందా? రాష్ట్ర విజిలెన్స్ ఉందా? ఇన్ని జరుగుతూ ఉంటే కళ్ళ గంతలు కట్టుకొని ఆట ఆడుకుంటుర్రా? ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు కళ్ళ ముందే అన్నీ. ఇప్పుడు జరగని దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి పెద్ద ఎత్తులో పెద్ద మోతాదులో మూర్తి ఇంట్రాగేట్ చేసి ఆధారాలను సేకరించి రోజుల తరబడి ఇట్లా చేస్తే అది వేరనుకుందాం. ఈరోజు ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్ర ఖజానా కూడా ఇబ్బంది పెట్టకుండా, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఆధారాలతో సహా ఇగోరా నాయన దొంగలు, ఈ దొంగల్ని పట్టుకోనరా అంటే ఈరోజు మన ఎవ్వరు కూడా ప్రభుత్వం వాళ్ళు పట్టుకోలేని పరిస్థితి. అందులో హోంశాఖ అంటారా? ఇక హోంశాఖ యూట్యూబ్ ఛానళ్ళ మీద లేకుంటే ఒడ్లు ఎందుకు కొంటలేరని చెప్పి రైతుల మీద కేసులు పెట్టడానికి తప్ప ఈరోజు అవినీతి అక్రమాలు జరిగితే దాన్ని ఆయన తీసుకెళ్లి జైల్లో వేసే కార్యక్రమాలు మాత్రం పోలీస్ శాఖ మాత్రం అస్సలు తీసుకుంటలేదు. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అందుకని నేను ఏమంటున్నా అంటే తెలంగాణ బాగుపడాలంటే కాంగ్రెస్ని పారద్రోలాలే. ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారు మాట్లాడి ముచ్చటగానే ఒక డ్రైవర్ని అడిగినందుకే సస్పెండ్ చేస్తారు. 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే మాత్రం జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడిండు. పద్ధతేనా ఇది? ఏ వ్యవహారంలో ఎవరికి నడిపిస్తున్నారు? ఇదంతా ఎవరి హస్తం ఉంది? ఏంది కథంతా? ఏంది ఈ వ్యవహారం? ఏంది ఈ లత్కోరు ముచ్చట? ఏంది అనే దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర విజిలెన్స్కి ఉంది. విచారణ జరిపించారే.
వీళ్ళు చూసారా మిత్రులారా, నిన్నగాక మొన్న అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారికి సిట్టులు ఇచ్చి, పనికిరాని మీద సిట్టులు ఇచ్చి, సిట్టులు పెట్టి వీళ్ళేదో పెద్ద సాధించినట్టు కేసుల మీద కేసులు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేసి లాస్ట్కి వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు అవినీతి జరిగిందా, ప్రభుత్వ భూములు పోతున్నాయంటే రాష్ట్ర విజిలెన్స్ మాత్రం ఎస్కేప్ ఫ్రమ్ ద తెలంగాణ, సైలెంట్ ఫ్రమ్ తెలంగాణ. ఏంది ఇదంతా? ఎవరిని ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది? ఒక లెక్కనైతే నేను క్లారిటీ చెప్పగలను. ఎవరెవరైతే రేవంత్ రెడ్డిని అనుకొని అనుగుణంగా ఎవరైతే కదులుతూ ఉన్నారో, ఎవరైతే నన్ను చూసి అండా దండలతోటి ముందుకెళ్ళి కబ్జాలు చేద్దామని చూస్తూ ఉన్నారో, ఎవరిని కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే ఉండదు. వాళ్ళ హయాంలో ఎంతమంది జైలు పోతారో అనేది సస్పెక్ట్గా మారిపోయే అవకాశం కూడా ఉంది. రేవంత్ రెడ్డితో సహా కట్టకట్టుకొని అందరికీ జైలు పోవాల్సిన అవసరం కూడా ఉంది. బాగా చెప్తే అవసరం కూడా ఉంది.